అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. అతి తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవ్వబోతా ఉంది. మీ అందరికీ ఒక ప్రశ్న ఇది వినంగానే మొదటిగా వచ్చేటువంటి ప్రశ్న నాకు తెలుసు. అదేంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవ్వబోతా ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ఏ విధంగా ఖాళీ అవ్వబోతా ఉంది, ఎందులో ఖాళీ అవుతా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిలో మెదిలేటువంటి ప్రశ్న. మరి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత అంటే దాదాపు 18 నెలలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు అంటే మాజీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఇప్పటికే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని వీడి జనసేన పార్టీలో కొంతమంది, తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరడం జరిగింది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉన్నారు. ఆ పార్టీలో సోషల్ మీడియా కానీ, ప్రజల్లో తిరిగే విధంగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపిచ్చినా సరే వారు పాల్గొనడం లేదు, అంటే ఇంట్రెస్ట్ చూపడం లేదు. మరి ఇదంతా బాగానే ఉందండి, రొటీనే కదా, మరి మీరు ఏ విధంగా ఖాళీ అవ్వబోతా ఉందని చెప్పేసి మీరు అందరూ అడగచ్చు. మొదటగా మీకు ఆ ప్రశ్న ఉంటుంది. అందులో భాగంగా నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజ్యసభ స్థానాలు అంటే కూటమి ప్రభుత్వానికి 4 స్థానాలు రాబోతూ ఉన్నాయి. రేపు జూన్ కల్లా 4 స్థానాలు ఖాళీ అవ్వబోతూ ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పచ్చు. మరి 4 స్థానాలు కూటమి ప్రభుత్వానికి మేలు జరుగుతుంది కదా, మళ్ళీ దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏంటి, ఖాళీ అవ్వబోతా ఉందనేది కూడా మీకు మళ్ళీ ఒక ప్రశ్న మొదలవచ్చు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండేది గతంలో. మరి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే 2 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. అందులో మొదటగా మోపిదేవి వెంకటరమణ గారు. మరి ఈయన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మోపిదేవి వెంకటరమణ గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి కేసులో ఉన్నటువంటి ఆర్థికంగా, ఆయనతో పాటు సామాజికంగా, రాజకీయంగా అన్నిట్లోనూ తను కేసుల్లో కూడా చివరికి తనతో పాటు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు. బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఈ మోపిదేవి వెంకటరమణ గారు కూడా సైతం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా దూరంగా జరగడం జరిగింది. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాతాలో ఒక రాజ్యసభ పోయింది. మరి ఇంకో రాజ్యసభ స్థానానికి సంబంధించినటువంటి ఇదే బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. మరి ఈయన కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఆ వదులుకోవడం జరిగింది ఆ పదవిని. మరి దాదాపు 11 మందిలో 2 పోతే మిగిలినటువంటి 9 మందిలో 4 స్థానాలు ఇప్పుడు రేపు జూన్ కల్లా ఖాళీ అంటే టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రానున్నాయి. అటు ఒక జనసేన, బీజేపీ, టీడీపీ 4 స్థానాల్లో వారి యొక్క అధిష్టానాలను నిర్ణయించుకొని తగిన స్థానాలు కేటాయించుకోవడం జరుగుతుంది. మరి ఖాళీ ఏ విధంగా అవ్వబోతుందండి? 11 మంది సభ్యుల్లో 2 వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేశారు. మిగిలినటువంటి 9 మందిలో 4 స్థానాలు ఖాళీ అవ్వబోతూ ఉన్నాయి. అవి కూటమి ప్రభుత్వానికి పోనున్నాయి. అంటే 2 + 4 6 స్థానాలు కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది. మరి మిగిలినటువంటి 5 స్థానాల్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు మినహా మిగిలినటువంటి 4 కూడా రాజీనామా చేయనున్నారా, లేకపోతే మిగిలినటువంటి పార్టీల్లో చేరనున్నారా అనేది మనకు ఇది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. సో వైవి సుబ్బారెడ్డి గారు మినహా మిగిలినటువంటి 4 కూడా కీలకంగా అడుగు వేసేటువంటి పరిణామంగా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన వెంట నడిచి చివరికి తనతో పాటు జైలుకు వెళ్ళినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు సైతం ఈరోజు ఆయన దూరంగా జరిగారు. అంటే మిగిలినటువంటి 5 మంది సభ్యుల్లో కూడా 4 దూరంగా జరగబోతారు అనేది ఈరోజు ప్రధానంగా అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే మరి ఒకవేళ 5 మంది సభ్యులు ఉన్నా సరే 5 మంది సభ్యులతో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం చేకూరుతుంది? ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కోసం ఇక్కడ పోరాడుతూ ఉన్నారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల బలం వల్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తారు? ఏ విషయంలోనూ చేయలేరు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజ్యసభ సభ్యుల బలం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మోసం చేసిందనేది గతంలో మనం అందరం చూసాము. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ముస్లిం సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండినట్లయితే లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా ఓటు వేయడం జరిగింది. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మరి ఈ 11 మంది సభ్యులు అంటే ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మొత్తం వెన్నుపోటు పొడిచారనేది ఈరోజు ముస్లిం సమాజం కూడా చర్చ చేసేటువంటి పరిస్థితి.
సో ఈ 11 మందిలో ఇప్పుడు 5 మంది మిగులుతారు. ఆ 5 మంది కూడా దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారి మినహా మిగిలినటువంటి నలుగురు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అని చెప్పేసి అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవ్వబోతా ఉందని నేను మొదట్లో ఏదైతే చెప్పానో, సో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే రోజుల్లో బలము ఏమీ ఉండదు, ఒక్క వైవి సుబ్బారెడ్డి గారు మినహా అనేదైతే ఈరోజు ప్రధానంగా అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది. అతి తొందరలో సంచలనాలు ఇదే విషయంలో బయటికి రానున్నాయంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.